శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకాలలో సత్వగుణం మరియు రజోగుణం మనిషిని ఎలా బంధిస్తాయో తెలుసుకున్నాం కదా. అత్యంత ప్రమాదకరమైనది, మనిషిని పూర్తిగా పతనం వైపుకు లాగేసే తమోగుణం గురించి స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 8వ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమః తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. దేహాభిమానం గలవారినందరినీ మోహింపచేసేటటువంటి తమోగుణము అజ్ఞానం నుండి పుట్టిందిగా తెలుసుకో. రజోగుణములో కనీసం ఏ పని అయినా చేయాలి అనే ఉత్సాహం ఉంటుంది, కానీ తమోగుణం పుట్టేదే అజ్ఞానం నుండి. ఇది మనిషికి ఏది మంచో ఏది చెడో ఆలోచించే బుద్ధిని, విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కప్పేసి భ్రమలో పడేస్తుంది. సరైన దారిని వదిలేసి తప్పుడు దారిలో, పాపపు మార్గంలో వెళ్ళేలా చేస్తుంది. ప్రమాద, అజాగ్రత్త, మూర్ఖత్వం, పిచ్చి పనులు. ప్రమాద అంటే యాక్సిడెంట్ కాదు, చేయాల్సిన పనిని అశ్రద్ధ చేయడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం, మత్తు పదార్థాలకు బానిస అవ్వడం, వ్యసనాలకు బానిస అవ్వడం, ఎదుటివారికి లేదా తనకు తాను హాని చేసుకోవడం. ఇటువంటి మూర్ఖపు పనులన్నీ ఈ ప్రమాద లక్షణాలు. ఆలస్య అంటే బద్ధకం. జీవితంలో ఎదగాలనే ఆశ ఉండదు. ఏ పని చేయాలన్నా విపరీతమైన బద్ధకం. ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే అని వాయిదాలు వేయడం. ఆఖరికి స్నానం చేయటానికి లేదా తినటానికి కూడా బద్ధకించడం. ఇవి తమోగుణపు లక్షణాలు. నిద్రపోవడం, ఆధ్యాత్మిక నిద్ర. ఇక నిద్ర అంటే కేవలం రాత్రిపూట పడుకోవడం కాదు, పగలంతా మంచం మీద పడి ఉండటం. జీవిత లక్ష్యం పట్ల ఎలాంటి స్పృహ లేకుండా గడపడం. దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన మానవ జన్మను కేవలం తినటానికి, నిద్రపోవడానికే జంతువులలాగా ఖర్చు చేస్తూ ఆధ్యాత్మికంగా నిద్రపోవడమే ఈ తమోగుణం. మద్యపానం, బద్ధకం, ఎప్పుడూ నిద్రపోవడం, పనికిమాలిన పనులు చేయడం, ఇవన్నీ తమోగుణపు లక్షణాలు. ఇది మనిషిని జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా ఇనుప తాడుల్లా కట్టేస్తాయి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, తమోగుణం అనేది అజ్ఞానం నుండి పుడుతుంది మరియు అది దేహదారులందరినీ, జీవులందరినీ మాయలో, భ్రమలో పడేస్తుంది అని తెలుసుకో. ఈ తమోగుణము దేహంలో ఉన్న జీవాత్మను ప్రమాదము, ఆలస్యము మరియు నిద్ర అనే ఇనుప తాడులతో గట్టిగా బంధించి వేస్తుంది. సత్వ, రజో, తమో గుణాలు ఈ మూడింటిని ఒకే చోట చేర్చి మనిషిని అవి ఎలా శాసిస్తున్నాయో సారాంశంలాగా ఈ 9వ శ్లోకంలో చెప్తున్నారు. 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః
కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఈ మూడు గుణాలు మనలో ప్రవేశించినప్పుడు మన ప్రవర్తన ఎలా మారిపోతుందో ఈ శ్లోకం చెప్తోంది. సత్వం సుఖే సంజయతి. సత్వగుణం సుఖానికి కట్టేస్తుంది. ఈ గుణం ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ధర్మబద్ధంగా జీవిస్తాడు. ఎవరికీ హాని చేయడు. కానీ నెమ్మదిగా ఆ ప్రశాంతమైన జీవితానికి బానిస అయిపోతాడు. నేను సుఖంగా ఉన్నాను, ఇంతకంటే నాకేమీ వద్దు అనుకొని దేవుడిని, భగవంతుడిని, మోక్షాన్ని కావాలి అనే అసలైన గమ్యాన్ని, మోక్షాన్ని మర్చిపోయి ఆ సుఖంలోనే ఉండిపోతాడు. రజకర్మణి భారత. రజోగుణం కర్మలకు కట్టేస్తుంది. భారత ఓ అర్జున, ఈ గుణం మనిషికి విశ్రాంతిని ఇవ్వదు. ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, డబ్బు సంపాదించాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే కోరికతో రాత్రింబవళ్ళు పరుగులు తీస్తుంది. ఈ కోరికల వల్ల అతను చేసే పనులు కర్మల వలలో అతనే చిక్కుకొని తీరని అశాంతితో బందీ అయిపోతాడు. జ్ఞానం ఆవృత్య తు తమః ప్రమాదే సంజయతి ఉత. తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంలో పడేస్తుంది. ఇది అన్నింటికంటే భయంకరమైనది. సత్వగుణం సుఖాన్ని ఇస్తే రజోగుణం కర్మలను ఇచ్చింది. కానీ ఈ తమోగుణం ఏకంగా మనిషిలోని జ్ఞానాన్ని కప్పేస్తుంది. జ్ఞానం ఆవృత్య కళ్ళకు గంతలు కట్టినట్లు చేస్తుంది. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచించే విచక్షణ శక్తి నశించిపోతుంది. దానివల్ల మనిషి మత్తులో పడటం, వ్యసనాలకు బానిస అవడం, బాధ్యత లేకుండా బద్ధకించడం లాంటి మోక్షపు పనులతో, ప్రమాదంతో తనను తాను పతనం చేసుకుంటాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితము ఈ మూడు గుణాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సుఖం, పరుగు లేదా బద్ధకం, ఈ మూడింటిలో ఏదో ఒక తాడు మనల్ని ఎప్పుడు కట్టేసి ఉంటుంది. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము మనిషిని సుఖము పట్ల ఆసక్తితో బంధిస్తుంది. రజోగుణము మనిషిని ఎడతగని కర్మల పట్ల ఆసక్తితో బంధిస్తుంది. కానీ తమోగుణము మనిషిలోని జ్ఞానాన్ని, విచక్షణ శక్తిని పూర్తిగా కప్పేసి ప్రమాదం, మూర్ఖత్వం, అజాగ్రత్తతో బంధించి వేస్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.